స్తుతి ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకున్నది. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. చదువమ్మా. చాలండి, నేను చదువుతున్నాను, మీరందరూ కూడా ఒకసారి చూడండి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. వాక్యములో అంతరింద్రియములను హృదయములను పరిశోధించే దేవుడు, లేక పరీక్షించే దేవుడు నేనే అని సంగములన్నీ తెలుసుకోవాలి అంటున్నాడు. సరే, సంఘములన్నిటిని పక్కన పెడితే సంఘముగా నీవు నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటి? మనము ఒక సంఘముగా కూడి ఉన్నాం కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బహువచనం ఏమన్నాడు? సంఘములన్నీ అన్నాడు. అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయా? లేవు. కనుక ఒక సంఘముగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం కనుక ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, చెప్పండి, వేరొక సంఘాన్ని గురించి మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాటలు వింటున్న నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. దీన్ని ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మాట్లాడండి. అర్థం కాకపోతే చెబుతా. ఏం చేసుకోవాలి? ఇది నాదే, నా గురించే మాట్లాడాడు అని తీసుకోవాలి. ఇది నాది కాదు, ఆమెదే, ఆమె గురించి మాట్లాడాడు. ఇది నాది కాదు, ఆ అబ్బాయి గురించి మాట్లాడాడు. ఇది నాది కాదు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాడు. ఇది నాది కాదు, ఇది నీదే అన్నది కాదు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, సంఘములన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘములన్నిటిని గురించి మాట్లాడుతున్నాడంటే సంఘములో ఉన్న అందరి గురించి మాట్లాడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తావు? దాన్ని మార్చేస్తావు. ఎలా? నన్ను కాదు, పక్కన వాళ్ళకి ఇది నా గురించి కాదు, నీ గురించి, మీ కుటుంబం గురించి, మా కుటుంబం గురించి కాదు, మా బిడ్డల గురించి కాదు, మీ బిడ్డల గురించి, మా ఆయన గురించి కాదు, మీ ఆయన గురించి. ఎట్లా పక్క వాళ్ళ మీదకి ఏం చేస్తూ ఉంటారంటే నెట్టేస్తూ ఉంటారు, వాళ్ళ మీదకి వాపు అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, కొంతమంది పాటలు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు పాటల గొడుగు తిరుగుతారంట. విన్నారా? ఒక్కొక్కరికి ఆరాధన అంటే ఇష్టం కనుక ఆ సమయంలో వారి గొడుగుని మూసేసేస్తారు. ఎందుకంటే ఆ ఆరాధన యొక్క అభిషేకము, ఆ శక్తిని వారు పొందుకోవాలి, అందుకోవాలి, ఆనందించాలి, పరవశించాలి, పరవల దొక్కాలనుకుంటారు. ఇది ఒక గుంపు. ఆరాధన అయిపోయిన తర్వాత జరిగేది ఏంటిగా? వర్తమానము.
వర్తమానానికి కొంతమందికి ఇష్టం ఉండదు. ఇక వాక్యం అంటే పాటలు అంటే ఇష్టం వాళ్ళు పాటలు రకాలు, ఆరాధన అంటే ఇష్టమైన వాళ్ళు ఆరాధన రకాలు, ఇక వాక్యం అంటే ఇష్టం లేని రకాలు ఉంటారు. వాళ్ళంట ఇక గొడుగు దగ్గర చెప్పుకో, ఇక నా మీద నువ్వు ఎంత చెప్పుకో, నాకేం అవసరం, నాకేమి నా మీద పడదు. ఒకవేళ నా గొడుగు మీద పడి కారు ఎవరి మీదకి వెళ్తే ఇక ఎప్పుడు ఈ బ్యాచ్ కంటే ఈ వాక్యం నాకు కాదు పక్క వాళ్ళకే, అది దాని గురించి చెప్పాడు, అది వాళ్ళ గురించి చెప్పాడు, వాళ్ళ అమ్మాయి గురించి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు అంటాడు తప్ప ఇది నాదే, ఇది నా బ్రతుకే, ఇది నా జీవితమే, ఇది నాలో జరిగింది. ఈ అవిధేయత, ఈ తప్పు, ఈ పాపం, ఈ చెడుతనం నా గురించి ఎత్తుపట్టాడు, అద్దం వల్లే చూపించాడు, నా ముఖం మీద మచ్చలు చూపించాడు, నా జీవితంలో టాగులు చూపించాడు అని కడుక్కుందాం, అని సరి చేసుకుందాం అనుకోకుండా నీ గురించి విన్నావా? తెలిసిందా నీకు? ఎవరి గురించి అంటున్నావు? నీకు అర్థమైందా? ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. మరలా నేను చదువుతున్నా చూడండి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఏం చేయమన్నాడు ఇక్కడ? నువ్వు తెలుసుకో. సంఘాలన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సంఘంగా కూడుకున్నాం. సంఘం అంటే నువ్వు నేనే. నీవు తెలుసుకోవాలా? లేకపోతే నీదే, ఇది నీదే, నిన్ను గురించే, నీకు అర్థమైందా, నీకు వినపడిందా, గ్రహించావా అనమన్నాడా? మాట్లాడరే. తెలుసుకోమన్నాడా? లేకపోతే నిన్ను ఆలోచన అనమన్నాడా? నీకు అర్థమైందా, నువ్వు గ్రహించావా, ఇది నీ గురించి చెప్పింది, ఈ వాక్యం నీ కొరకే, తగిలిందా నీకు, రగిలిందా నీకు, అర్థమైందా నీకు అనమన్నాడా? ఏం మాట్లాడరేంటి? వాక్యాన్ని ఒకరి మీద వక్రీకరించమాక, వాక్యాన్ని ఒకరి మీద రుద్దమాక. ఇది నీ గురించి అనమాక, ఇది మీ గురించి అనమాక, మీ కుటుంబం గురించి అనమాక, మీ ఆయన గురించి అనమాక, మీ పిల్లల గురించి అనమాక. అది నీకుగా అన్వయించుకో. ఆ వ్యక్తిని నేనే, నీ ఎదుటి దోషిని నేనే, ఈ పాపము నాదే, ఇది నా పిల్లలదే, ఇది నేను జరిగించిన క్రియలే. అలా రా, అలా లోబడు, అలా సరి చేసుకో, అలాగ నీకు అన్వయించుకో. నీ ఎదుట నేను పాపము చేస్తానయ్యా, నీకు విరోధంగా పాపము చేస్తానయ్యా, నేను యోగ్యుడు కానయ్యా అన్నాడా? తప్పిపోయిన కుమారుడు అన్నాడా లేదా? 50 అధ్యాయములోకి వచ్చేసరికి దావీదు కీర్తనగాడు ఏమన్నాడు? కేవలముగా నేను నీ ఎదుటే పాపము చేసినాను, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను అన్నాడా? లేకపోతే ఏమన్నా? కనుక ఒకరి మీద నెట్టువేమాక, ఒకరికి పోల్చమాక. అది నీ గురించే, నీకు అర్థమైందా? మీ కుటుంబం గురించే నీకు అర్థమైందా? మీ ఆయన గురించే నీకు అర్థమైందా? మీ పిల్లల గురించే అర్థమైందా? గ్రహించవనమాక, ఒక్కల మీద నెట్టివేమాక. వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు, అంతరింద్రియములను ఎరిగిన వాడు ఉన్నాడు, హృదయములను ఎరిగిన వాడున్నాడు, ఆయన పరీక్షించువాడు. నువ్వేంటి పెద్ద నీతిమంతుడు అయినట్టు, లేక నీతిమంతురాలు అయినట్టు, ఇది నీ గురించే, ఇది మిమ్మల్ని గురించే, నీకు అర్థమైందా, గ్రహించావా, మిమ్మల్ని అంటున్నాడు, మీతోనే మాట్లాడాడు అంటానికి మనం ఎవరు సరిపోతామా? ఏమండి, అసలు నీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు? ఇప్పుడు నా కంట్లో ఉన్న పొసి నువ్వు చెప్తేనే నాకు తెలిసింది, అంతేనా కదా? నాకు తెలుసా? మాట్లాడట్లేదు, అది నాకే తెలియట్లా. అవునా? నీతో మాట్లాడుతుంటే ఏమంటావు? అమ్మాయి నీ నోరు వాసన అమ్మాయి వెళ్ళి కడుక్కు అంటావా లేదా? మాట్లాడట్లేదు మీరు. నా నోరు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, నాకే తెలియట్లా. నువ్వేమన్నావు? నా నోరు అలాగే పెట్టుకుని. నేనేమన్నాను? నా నోరు అలాగే పెట్టుకుని
మీకు అర్థం కాకదముండా. ఇది నీ గురించి, ఇది మీ గురించి, ఇది మీ కుటుంబం గురించి, నీతోనే మాట్లాడు. నీకు అర్థమైందా? నో, నీ గురించి మాట్లాడాను అనుకోవాలి, ఇంకెవ్వరి గురించి కాదు, నా గురించే మాట్లాడాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వస్తూ నాతో ఏం మాట్లాడతావా అయ్యా అన్నాను. ఊరోళ్ళతో ఏం మాట్లాడతావని వస్తావా? పక్కలతో ఏం మాట్లాడతావని వస్తావా? మరి అదేం పిచ్చి ఆలోచన. ఇతరుల మీదకి నెట్టాడటం, ఇతరుల మీదకి పోల్చేయడం, ఇతరుల మీదకి వక్రీకరించడం, ఇతరులతో ఆ వాక్యాన్ని బేస్ చేయటం. నీ గురించి, మీ గురించే మాట్లాడాడు, మీ ఆయన గురించే మాట్లాడాడు. మీరే కదా, మీ పిల్లలే కదా అంటే అవి కూడా వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? అవకాడు వాళ్ళు ఎంత నొచ్చుకుంటారో తెలుసా? ఎక్కడ దాకా ఎందుకండి, దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి నాతాను ఎలా వెళ్ళాడు అమ్మా? ఎలా వెళ్ళాడు? ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయ్యా, ధనవంతుడయ్యా. ఏంటి? ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయ్యా, ధనవంతుడయ్యా. వింటున్నారా? ఒక అతడు పేదవాడు అయ్యా, అతనికి ఉన్నది ఒకే ఒక గొర్రె అయ్యా, ముద్దుగా ప్రేమిస్తున్నాడు, మంచిగా తనతో ఉంచుకుంటున్నాడు, తను పడకలో కూడా పరుండు పెట్టుకుంటున్నాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే దారిని పోయి దాని కొరకు ఈ గొర్రెను అని చక్కగా చెప్పుకొచ్చాడు. అర్థమవుతుందా? ఏం చేద్దామయ్యా? నిశ్చయంగా మనుషుడికి మరణశిక్షే. బాగా వినండి. ఏం చేద్దామయ్యా అని అడిగాడు నాతాను. అంతగా ప్రేమించి ఆ గొర్రెని తీసి ఆ ధనవంతుడు వేరొకరికి ఇచ్చేసాడా? అయితే నిశ్చయంగా అతడు మరణానికి పాత్రుడు అన్నాడు దావీదు. విన్నారా? ఇప్పుడు దావీదు ఎన్ని ఉన్నాయి? 1,00,000 ఉన్నాయా లేవా? తన తప్పును తను కానతున్నాడా? చలామణి అయిపోతూ ఏమన్నాడు ఇప్పుడు? నిశ్చయముగా ఆ ఆడగొర్రెను, ఆ చిన్న గొర్రెను అల్లారు ముద్దుగా చూసుకున్న ఆ దరిద్రుని గొర్రె తీసుకెళ్లి ధనవంతుడైనటువంటి అతనికి 100 గొర్రెను, అతని ఆ గొర్రెల్లో ఒకటానికి ఈ గొర్రెనే తీసుకెళ్ళి కనుక అతడు ప్రేమించి అల్లారు ముద్దు చూసుకుని ఆ గొర్రెనే తీసుకువెళ్ళాడు కనుక నిశ్చయముగా ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఆ తర్వాత నాతాను ఏమో తెలుసా? ఆ మనుషుడవు నీవే అన్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? మీకు అర్థమైందా? నాతాను వచ్చి చెబుతుంటే దావీదేమనుకున్నాడు? వేరే వాళ్ళు అనుకున్నాడు. కానీ ఆ హిస్టరీ ఎవరిది? ఆ వ్యక్తి ఎవరు? ఆ దుర్మార్గుడు ఎవరు? ఆ పాపం చేసిన ఎవరు? దావీదే. ఈ రోజు నా వాక్యాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? నీ గురించి నీకు అర్థమైందా? నీ పిల్లల గురించి చెప్పింది నీకు అర్థమైందా? మీ ఆయన గురించి అంతే. మనకు అవసరం అంటావా? మనకు అవసరం అంటావా అన్నా? దేవుడు మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడతాడు, అవునా? కానీ దాన్ని వాళ్ళ మీదకి మనం చూపించడం, దానికి మనం ఒకవేళ తీర్పు తీర్చడం మంచిది కాదు. దావీదు అది ఎరుగక ఎవరిదో అనుకొని ఆ మనుష్యుడికి ఏమన్నాలి? మరణశిక్ష అన్నాడు. శివరాత్రికి ఎటు వెళ్ళినది? దావీదు మీదకే వెళ్ళింది. కనుక ఈ మాటలు వింటున్న వాళ్ళరా, హృదయములను ఎరిగేవాడు దేవుడు, అంతరింద్రములను పరీక్షించేవాడు దేవుడు. అందుకే నా తెపాల నేను కడుక్కోవాలి, నీ కొండ నువ్వు కడుక్కో, నీ బట్టను ఉతుక్కో, నీ దేశాన్ని కడుక్కో, నీది నువ్వు తుడుచుకో, నీది నువ్వు కడుక్కో, నీది నువ్వు బాగు చేసుకో.
ఊరోళ్ళ గురించి కాదు, నీ గురించే దేవుడు మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడతాడు? నీ గురించే మాట్లాడతాడు. ఈ సంఘం కోసమే మాట్లాడతాడు, కానీ ఆ సంఘం కోసం మాట్లాడతాడా? మాట్లాడరండి. ఈ సంఘ బిడ్డల కోసము 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఈ సంఘం కోసమే మాట్లాడతాడు. నీ కోసమే మాట్లాడతాడు తప్ప ఎవరి కోసమో మాట్లాడాడు దేవుడు. అర్థమైందా? అక్కడ మాట్లాడితే ఆ సంఘం కోసం అక్కడ ఆయన అక్కడ మాట్లాడతాడు. ఇక్కడ ఈ సంఘం కోసమే మాట్లాడతాడు, నీ కోసమే మాట్లాడతాడు. కనుక ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా గురించే మాట్లాడాడు, ఈ అవిధేయత నాదే, ఈ లోపము నాదే, ఆ వ్యక్తి నేనే అని నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయము 20వ వాక్యం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. సంఘం మీద తప్పు ఒకడు మోపుతున్నాడు. సంఘం అంటే ఎవరు? నేనే. సంఘం అంటే ఎవరు? నేనే. సంఘం అంటే నీవే. నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాడు. ఏంటా తప్పు? చదువు. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని. అది సంగతి. సంఘములో ఒకటి ఉందంట, యెజబెలు అనేది. ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు అనేటువంటిది నీలో ఉందంటున్నాడు. ఏంటి? ఈ యెజబెలు అనేది నీలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ జీవితంలో ఉంది, నీ ఆలోచనలో ఉన్నాయి, నీ నడకలో నీ పడకలో ఉన్నాయి. ఎవరు కనబడుతున్నాయి? దేవుని కనబడుతుంది. అందుకే నీ మీద ఒకటి తప్పు మోపుతున్నాను. యెజబెలు నీలో కనబడుతుంది. యెజబెలుని నీలో ఉండనిస్తున్నావు. ఎప్పుడు వచ్చిందో లోపలకు, మరి ఎప్పుడు సోటిచ్చావో, ఎప్పుడు దానితో సహవాసం చేయటం ఆరంభించావో, ఎప్పుడు ఇద్దరికి మంచి జోడీ కుదిరిందో. ఎవరికి? యెజబెలుకినే నీకును. యెజబెలు అనేది మంచిది కాదు. ఆనాడు ప్రవక్తలను చంపినటువంటిది. ఆనాడు జీవము గల దేవుని విడిచి జీవము లేని విగ్రహాల వైపు ఇశ్రాయేలులను త్రిప్పినటువంటిది. ఆనాడు బయలు దేవతలను, బయలు ప్రవక్తలను ఏర్పరిచింది. తాను ప్రవక్తిని అని చెప్పుకుంటూ ప్రవచనాలు చెప్తూ చలామణైపోతుంది. ఇంకా ఆ యెజబెలు ఎవరంటే ఒక వ్యభిచారి, ఒక విగ్రహారాధికురాలు. అర్థమైందా? అర్థమైందా? ఈమెలో ఎన్నున్నాయి? జీవము గల దేవుడి కాక విగ్రహారాధన ఏర్పాటు చేసింది, విగ్రహాలు ఏర్పాటు చేసింది, దానికి మళ్ళీ ప్రవక్తల్ని ఏర్పాటు చేసింది. జీవము గల దేవుని ప్రవక్తలు ఏం చేస్తుంది? చంపిస్తుంది. ఇంకేం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? వ్యభిచారం. ఏంటి? అందుకే నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాడు. ఏంటా తప్పు తెలుసా? యెజబెలు నీలో కనబడుతుంది. యెజబెలు నీలో కనబడుతుంది. యెజబెలు నీలో నివసిస్తుంది. యెజబెలు క్రియలు నీలో నాకు అగుపడుతున్నాయి. యెజబెలు అంటే ఏం చెప్పారు? విగ్రహారాధన, అన్ని ఆచారాలు, బయలుదేవతలు, బయలుదేవతల ప్రవక్తలు, దేవుని ప్రవక్తలను చంపేస్తుంది, వ్యభిచారము జరిగిస్తుంది. ఇవన్నీ కూడా సంఘములో కనబడుతుంది అంటున్నాడు.
ముందుకు వెళ్దాం. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు ఏర్పరచబడినటువంటి ప్రవక్తలైన దేవుని సేవకులైన దేవుని విశ్వాసులైన వారు సైతం కూడా ఏం చేస్తున్నది? మోసం చేస్తుంట. బోధించు. ఏమవుతుంది? విగ్రహారం చేసినటువంటి తినొచ్చు, బలి అర్పించిన వాటిని కూడా తినొచ్చు. ఏమవుదు? బయలుకు మొక్కొచ్చు, టెంకాయ కొట్టొచ్చు. ఏమవుదు? సమర్థవంతులు కూడా వెళ్ళొచ్చు. ఏమవుదు? ఏమవుదు? ఈ యెజబెల్ ఏం చేస్తుంది? హలో, ఏర్పరచబడిన వారు సైతం, ఆత్మీయులు సైతం ఏమవుదు? దినం కూడి కూడా తినొచ్చు. ఏమవుదు? జ్ఞాపకార్థం కూడి కూడా తినొచ్చు. ఏమవుదు? విగ్రహాలను కూడా చేయొచ్చు, విగ్రహాలకు బలి అర్పించిన వాటిని కూడా తినొచ్చు అని ప్రేరేపిస్తుంది, మోసం చేస్తుంది. ఇదేదో బాగుంది అనుకున్నారు ఇశ్రాయేలీలు. విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, ఊరేగిస్తుంటే వెళ్తున్నారు, బలి అర్పించిన వాడి దగ్గరికి వెళ్తున్నారు, హాయిగా తింటున్నారు. అర్థమైందా? దేవుడు చూసే దేవునికి ఇవన్నీ కూడా కనబడుతుంది. సత్యోపదేశం ఇక్కడ ప్రకటించబడుతుంది. ఏంటి? సత్యోపదేశం ఇక్కడ ప్రకటించబడుతుంది. అయినా కానీ నువ్వు వెళ్ళేసి వాటికి వెళ్తున్నావు. మానవ తినే కాడికి వెళ్తున్నావు, తింటున్నావు, కలవాల్సిన వ్యక్తులతో కలుస్తున్నావు, స్నేహం చేయాల్సిన వ్యక్తులతో స్నేహము చేస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే యెజబెలు నీలో ఉందని చెప్తున్నాడు. ఇక హృదయములను అంతరింద్రియములను పరిశీలించిన దేవుడు సంగములన్నిటినీ తెలుసుకోమని చెప్తున్నాడు. సంఘములో ఉన్న అందరినీ తెలుసుకోమని చెప్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరిని కలుసుకున్నావు, నువ్వేం తిన్నావో, ఏం త్రాగుతున్నావో సమస్తము చూసిన దేవుడు నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళకూడదని నీకు తెలీదా? యెజబెలుని కలుసుకోకూడదని నీకు తెలీదా? విగ్రహాలు కల్పించిన వాటిని తినకూడదని నీకు తెలీదా? దినానికి వెళ్ళకూడదని నీకు తెలియదా? సముద్రకు వెళ్ళకూడదని నీకు తెలియదా? జ్ఞాపకార్థం చేయకూడదు, ఆ చేసిన వాటిని తినకూడదని నీకు తెలియదా? విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలకు బలి అర్పించిన వాడిని తినకూడదు అని నీకు తెలియదా? ఓనీల ఫంక్షన్, లుంగీల ఫంక్షన్, వస్త్రలతలో పురుషులతను చేయకూడదు నీకు తెలియదా? ఎవరిని ఉండనిస్తున్నావు? యెజబెలును ఉండనిస్తున్నావు. కనుక నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాడు. ఎవరు మోపేది? హృదయములను అంతరింద్రియములను పరీక్షించే దేవుడు. అయ్యగారికి తెలియకపోవచ్చు, అయ్యగారు మాగట్లను ఉంటాడు, మందిరంలో ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అర్థమైందా? ఎందుకంటే యెజబెలు నిన్ను మోసం చేసి తీసుకెళ్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళి యెజబెలు, ఎక్కడికైనా వెళ్తావు, ఏదైనా తింటావు, నీకు నియమం లేదు, నిబంధన లేదు, నీకు తీర్మానం లేదు, నీకు సమర్పణ లేదు, నీ ఇష్టం అయిపోయింది. సంఘం ఉంది, ఆ సంఘంలో సత్య ఉపదేశం ఉంది, ఉపదేశ క్రమం ఉంది ఒకటి మనకి. ఆ పరిశుద్ధాత్మిక నడిపిపోను మనకి. పెళ్ళైతే నలుగులు వేయకూడదు, పెళ్ళైతే అక్షంతలు వేయకూడదు, పెళ్ళైతే పసుపులు, పెళ్ళైతే తోరణ బాగులు కట్టకూడదు, ఇల్లు కడితే నవధాన్యాలు, ముహూర్తాలు, గుమ్మం పెడితే పసుపులు, రాగాకులు, ఇవన్నీ కూడా ఏంటి? యెజబెలు విగ్రహారాధన, అన్య ఆచారాలు. పైపించి అక్కడ మన వ్యభిచారం గురించి రాశాడు చూడండి, చదువు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి ఆత్మీయుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి సంఘానికి ఒక సమయం ఇస్తాడు.
తెలుసుకుంటావు, ఇకనైనా మారతావు, సత్యోపదేశాన్ని కట్టుబడతావు, ఈ ఉపదేశానికి లోబడతావు, ఈ నిబంధనలు నిలుస్తావు, ఇప్పటికైనా మారు మనసు పొందుతావు, ఇప్పటికైనా మళ్ళా తిరుగుతావు అని ప్రతి ఒక్కరికి ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? ఈ సత్యోపదేశం చేత నువ్వు మారుతావేమో, మారు మనసు పొందుతావేమో. ఓహో నేను ఇక్కడికి వెళ్ళకూడదు, ఓహో ఇది నేను చేయకూడదు, ఓహో ఇది నేను తినకూడదు, ఓహో నా జీవితం ఇలా ఉండకూడదు అని సత్య ఉపదేశం ద్వారా దేవుడు మాట్లాడరు. ఆ యెజబెలు నేనే, ఆ యెజబెలు నాలో ఉంది, ఆ యెజబెలు క్రియలు నాలో ఉన్నాయి, ఆ యెజబెలు శ్రేష్టలు నాలో ఉన్నాయి, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు అని తెలుసుకొని గ్రహించి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఇచ్చిన గ్రేస్ పీరియడ్ని ఉపయోగించుకుంటామని, కృపను వ్యక్తం చేసుకోకుండా, కృపను దుర్వినియోగం చేసుకోకుండా మార్చుకుంటావేమని, మారతావేమని దేవుడు వేచి చూస్తున్నాడు, సమయం ఇచ్చాడు. ముందుకు వెళ్దాం. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు. ఇది వ్యభిచారం అనేది దేవునికి నచ్చనిది, విగ్రహారం అనేది దేవునికి నచ్చనిది, బలి అర్పించే వాటిని తినడం దేవునికి నచ్చనిది. నిశ్చయముగా దేవునికి ఇష్టము కానీ ఏ క్రియలను చేసినా, ఏ విగ్రహాలను చేసినా, ఏ బలి అర్పించిన వాటిని చేసినా, ఏ వ్యభిచారము చేసినా నిశ్చయముగా దేవుడు మంచం పట్టిస్తాడు. ఏం పట్టిస్తాడు? మంచం పట్టిస్తాడు. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడువైనా, వ్యభిచారం అనేది పాపము. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? పెళ్లి కాకుండా చేసేదాన్ని చెప్పండి. వ్యభిచారమే అంటారు, జారత్వమే అంటారు. పెళ్లి అయిన తర్వాత కూడా నీకంటూ ఒక భర్త ఉండగా, నీకంటూ ఒక భార్య ఉండగా నువ్వు పరితెగించి కండ కావరముతో, కళ్ళు కావరాలతో, ఒళ్ళు మదముతో కొవ్వెక్కి బలిసి పరితెగించి నువ్వు వ్యభిచారం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, నువ్వు నీ భర్తను మోసం చేస్తా ఉంటే, నువ్వు నీ భార్యను మోసం చేస్తా ఉంటే, నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మారు మనసుకి ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత నిన్నేం చేస్తాడంటే మంచం మీద పడేస్తాడు, నిన్నేం చేస్తాడంటే మంచం పట్టిస్తాడు, నిన్నేం చేస్తాడంటే నిశ్చయముగా వ్యాధి పాలన, రోగాను పాలన పడేస్తాడు. ఇక నీ జీవితం ఏంటి? మంచానికే పరిమితం. అందం ఉందన్నావు, బలం ఉందన్నావు, ఓపిక ఉందన్నావు, సుఖం కావాలనుకున్నావు, భోగం కావాలనుకున్నావు, తిరగాలనుకున్నావు, మనుషులను మారుస్తున్నావు, మగవాళ్ళను మారుతున్నావు, ఆడదాన్ని మారుతున్నావు. ఈడు కాదంటే ఆడు, ఆడు కాదంటే ఈడు, అది కాదంటే ఇది, ఇది కాదంటే అది, ఒకటి కాదు నీకు, ఒకటి కాదు నీకు, తిరుగుతున్నావు. కారణం ఏమిటి? ఏం చూసుకున్నావు? వయసు ఉందనుకున్నావు, అందం ఉందనుకున్నావు, బలం ఉందనుకున్నావు, సుఖము భోగము ఇప్పుడే కాకపోతే ఎప్పుడో అనుకున్నావు. మారుస్తున్నావు. వాడి వెంట వాడు, వీడి వెంట వీడు, దాని వెంట ఇది, దీని వెంట ఇది మారుస్తున్నావు. నీ పిక్క బలం ఎంత, నీ అందం ఎంత, నీ వయసు ఎంత, ఒక్క దినాన దేవుడు మంచం పట్టిస్తాడు, గట్టి కనిపిస్తాడు. ఏ వైద్యం కూడా నిన్ను బాగు చేయలేక, ఏ వైద్య శాస్త్రం కూడా గ్రహించలేక, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన క్రియలు బట్టి దేవుడు నీకు ఇచ్చిన ప్రతిఫలం ఏం తెలుసా? మంచానికే పరిమితం అయిపోతావు. నువ్వు చేసిన పాపం ఊరికినే పోదు. అది ఏం చేస్తుందో తెలుసా? నీతో పాపము చేసిన వాడు కూడా, నీతో పాపం చేసింది కూడా శ్రమలో పాలైపోతారు. రాశాడా? రాయలేదా? రాసిన మాట మరలా చూద్దాం. ఇదిగో నేను దానికి సమయం ఇచ్చితిని, ఇదిగో నేను దాన్ని మంచము పట్టించింది, దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై
మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు. వ్యభిచారం వల్ల ఆడికి శ్రమలే, దానికి శ్రమలే. లేకపోతే దానికి ఆ మంచం పడితే ఈడికి శ్రమలే. లేదు ఈడిని మంచం పట్టిస్తే దానికి శ్రమలే. దేవునికి నచ్చనివి సంగములవి ఉండకూడదు. వ్యభిచారపు దేవునికి నచ్చదు. బరి తెగించి పాపం చేస్తూ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీ భర్త కళ్ళు కప్పినా, నీ భార్య కళ్ళు కప్పినా, నీ తల్లిదండ్రులు కప్పినా నువ్వు బరి తెగించి జారస్తం చేస్తూ వ్యభిచారం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవరికైనా ఒక సమయం ఇస్తాడు, ఎవరికైనా ఒక అవకాశం ఇస్తాడు, ఎవరికైనా ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. దాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుంటే, దాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటే నిశ్చయముగా నిన్ను పట్టించి మంచాన పడేస్తాడు. నిశ్చయముగా దానితో వ్యభిచరించిన వారిని బహు శ్రమల పాలు చేస్తాడు. బీ కేర్ఫుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, భయముతో గడపండి. దేవుని సన్నిధిలో సమయం ఇచ్చాడు. మారు మనసు పొందితే సరే, లేకపోతే శ్రమల పాలు. మారు మనసు పొందితే సరే, లేకపోతే మంచం పట్టిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా అంత మాత్రమే కదా, చూడు, దాని పిల్లలను పాపం చేసింది ఎవరు? చెడుతనం చేసింది ఎవరు? ఒళ్ళమ్ముకుంది ఎవరు? చెప్పాలి. తల్లో తండ్రో. తల్లి తల్లి అంటే ఏంటి? ఎడమని చెప్పేగా. తల్లో తండ్రో, లేకపోతే దాంతో తిరిగినోడు, లేకపోతే ఆడితో తిరిగిందో ఎవరైనా కావచ్చు. పెళ్లి కన్నా తిరగట్లేదా? మాట్లాడండి. పెళ్లి కారణాలు ఒళ్ళమ్ముకోవట్లేదా? ఇప్పుడు ఆ తండ్రి అయిద్దా తల్లి అయిద్దా? మాట్లాడట్లా. అది తండ్రి కాదు, తల్లి కాదు. అలాగనే పెళ్ళి అయింది ఉంటుంది, పెళ్ళి అయిన వాడు ఉంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు. అయితే చెప్తున్నాడు, నిశ్చయముగా మంచం పట్టిస్తా, నిశ్చయముగా శ్రమల పాలు చేస్తా. ఒకవేళ వాళ్ళ పిల్లలుంటే వీళ్ళు చేసిన పాపానికి, వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన జీవితానికి పిల్లలు కూడా ఏమైపోతుందో తెలుసా? వీళ్ళ పాపాలను బట్టి, వీళ్ళ అవిధేయతను బట్టి, వీళ్ళ చెడుతనాన్ని బట్టి చంపబడుతున్నారు. అపశుభము తెలియని అమాయకమైనటువంటి పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా మీకు తెలియనే ఉంది. ఆకాను పాపం చేశాడు. ఆకాను ఒకరితో పోయిందా? చెప్పండి. ఆకాను కుటుంబం అంతా రాళ్ళతో కూడా చంపి అగ్నితో చేశారు. గెహాజీ చేసిన పాపం గెహాజీ ఒకరితో పోయిందా? కుటుంబంతో తరతరాలకి శాపంగా మారిపోయింది. ఏమంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈనాడు నువ్వు చేసిన పాపం నీతోనే పోతుంది. అది నీ కుటుంబానికి శాపంగా మారి నీ పిల్లలకి అది సావుగా, శ్రమలుగా, దేవుని ఉగ్రతకి గురి కావాల్సి వస్తుంది. నీవు గురి కావాల్సి వస్తుంది. నీతో కలిసినట్టు తిరిగినట్టు వాళ్ళు గురి కావాల్సి వస్తుంది దేవుని ఉగ్రతకి. నీకు పుట్టిన పిల్లలు కూడా దేవుని ఉగ్రతకి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు యెజబెల్ ఊరుకున్నాడా? యెజబెల్ భర్త అయిన ఆహాబు ఊరుకున్నాడా? వాళ్ళకు కలిగినటువంటి పిల్లలని ఊరుకున్నాడా? ఊరుకోలేదండి బాబు. యెజబెల్ని ఊరుకోలా, యెజబెల్ భర్తన ఆహాబుని ఊరుకోలా, వాళ్ళకు కలిగిన పిల్లలు కూడా ఊరుకోలేదండి. జాగ్రత్త సుమా. హృదయములను అంతరింద్రియములను పరీక్షించేవాడు మాట్లాడుతున్నాడు. వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సంగమా, తెలుసుకో, యెజబెలు నీలో ఉంది, యెజబెలు క్రియలు నీలో ఉన్నవి అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ లేఖల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, దయచేసి సంఖ్యాకాండం దయచేసి 5వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు తిట్టను, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన అనగా వేరొకడు ఆమెతో వీర్యస్థలముగా క్షీణించిన
ఆమె భర్తకు ఆ సంగతి తెలియపడక వాని కనులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయిన ఆమె పట్టబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన యెడల, వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన యెడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయమై తూమెడు యావల పిండిలో 10వ వంతు దేవాలయను. ఇక్కడ చూడండి, ఒక భర్త ఉన్నాడు, ఒక భార్య ఉంది, లేక ఒక స్త్రీ ఉంది, ఒక పురుషున్నారు. ఇక్కడ గమనించండి, ఈమె తన భర్తకు తెలియకుండా తన భర్తకు ద్రోహం చేస్తూ, తన భర్తను మోసం చేస్తూ, ఏరొక పురుషునితో చైనిస్తూ పాపము చేస్తా ఉంది. ఈ సంగతి తన భర్తకు తెలియకుండా చేస్తా ఉంది. కొంతమంది ఉంటారుగా, ఉంటారా ఉండరా? మీకు అంత బాధ ఉందండి, బోధ. ఉంటారా ఉండరా? భర్తకు తెలియకోకుండా చేసేటువంటి భార్య ఉంటది, భార్యకు తెలియకోకుండా చేసే భర్త ఉంటాడు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పిల్లలు ఉంటారు. ఎంతమంది మనం లోకం మీద చూడలేదు, ఎంతమంది సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ, ఒకరితో కాదు, ఎంతమంది చాటింగ్ చేస్తూ ఉంటారు, ఎంతమంది చాట్ చేసి లైన్ లో పెడతా ఉంటారు. వీడితో చాటింగ్, వాడితో చాటింగ్, ఆ అమ్మాయితో చాటింగ్, ఆ అమ్మాయితో చాటింగ్, ఎంతమంది లైన్ లో పెడతా ఉంటారు. ఓ పనికి మాలిందానా, చెడిపోయిందానా, అయ్యే పనులే నీకు. ఈ సంగతి తల్లిదండ్రులు తెలుసా? ఏం మాట్లాడే? వాడు ఒక అమ్మాయితో షాట్ చేస్తున్నాడని, ఆ అమ్మాయి ఒకరితో షాట్ చేస్తుందని తల్లిదండ్రులు తెలుసా? తెలిసినవి చేస్తారా? అక్కడ రాసిన వాడు స్పష్టంగా చూడండి, ఒకరి భార్య ద్రోహం తప్పి వానికి ద్రోహము. ఈనాడు చాలా మంది భార్యలు ద్రోహం తప్పుతున్నారు, ఈనాడు చాలా మంది భర్తలు ద్రోహం తప్పుతున్నారు, ఈనాడు చాలా మంది పిల్లలు ద్రోహం తప్పుతున్నారు, ఈనాడు చాలా మంది భర్తలు భార్యలకు ద్రోహం చేస్తారు, చాలా మంది భార్యలు భర్తలకు ద్రోహం చేస్తారు, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని బట్టి జరిగే పరివాసం ఏంటి తెలుసా? దీన్ని బట్టి జరిగేటువంటి సంఘటన ఏంటి తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు పట్టబడుకుని ఉంటావా? ఏదో ఒక రోజు నువ్వు దొరకకుండా ఉంటావా? ఎంతకాలం నువ్వు పట్టబడుకుని ఉంటావు? ఎంతకాలం కళ్ళు కప్పుతావు? ఎంతకాలం నీ రహస్య జీవితం దేవుడి దగ్గర సరిపోయిందా? మొత్తానికి తన భర్తకి అనుమానం వచ్చేసింది. ఏమొచ్చేసింది? అసలు అనుమానానికి కారణం ఎవరు? అనుమానిస్తున్నాడు. రాత్రి నిద్రమానింటదు, పగులు నిద్రమానింటదు, అసలు దానికి కారణం ఎవరు? మీకు బాధగా ఉన్నట్టు ఉందిలే, మీకు నోర్లు కూడా రావట్లే. ఏదో మిమ్మల్ని అన్నట్టుగా మీరు అనుమానిస్తుంది అంటే కారణం ఎవరు? నీ హెయిర్ స్టైల్ కాదా? నీ ప్రవర్తన కాదా? నీ బిహేవ్ కాదా? నీ తీరు కాదా? యెజబెలు నీలో కనబడుతుంది. యెజబెలు నీలో. అదే ఈ భర్తకి భార్యలో అనుమానం వచ్చిందంటే ఏంటి? తను కాదా? నేను అనుమానిస్తున్నాడు నీ భర్త అంటే నీ బిహేవియర్లో, నీ ప్రవర్తనలో తేడా రాలేదా? అందుకే అనుమానం స్టార్ట్ అయింది, అందుకే టార్చర్ స్టార్ట్ అయింది, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది. ఎంతకాలం తెలియబడకూడదండి, ఎంతకాలం అడ్జస్ట్మెంట్, ఎంతకాలం నువ్వు నెట్టుకు రాగలుగుతావు? ఏదో ఒక రోజు పట్టబడి, ఏదో ఒక రోజు పట్టబడతావు, ఏదో ఒక రోజు నిశ్చయంగా భర్తకు రోషం వచ్చింది, భార్యకు రోషం వచ్చింది, తల్లిదండ్రులకు రోషం వచ్చింది. రాదా? నెత్తికి నూనె లేకపోయినా ఊరుకునేది, కానీ ఇంకో దాంతో తిరుగుతున్నానంటే ఊరుకోలేదు. ఒంటి మీద సరైన వస్త్రం లేకపోయినా
కుటుంబాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. కానీ ఆ పనికి మనోడు ఉంపుడు గతితో ఉంటున్నాడంటే తట్టుకోలేదు. బిడ్డలకి తన కడుపుకు పట్టి అన్నం పెట్టకపోయినా ఉంటుంది. కానీ తాను తన పిల్లలతో కష్టాలు తీసుకెళ్ళి ఇంకో చోట తగలేస్తున్నాడంటే ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. కనీసం మీ పక్షాన మాట్లాడుతున్నా కానీ మీకు నోరు రావట్లేదు. ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగనే ఏ భర్త కూడా తట్టుకోలేడు. గుండెలు కాను ప్రేమించాను, హృదయం అంతట్లో నేను పెట్టుకొని కొలువు చేశాను. నా ప్రేమంతటిలో నీవే ప్రథమ స్థానమై నిలిచావు. కానీ ఇప్పుడు నన్ను కాదని నువ్వు నాకు తెలియకుండా రహస్యంగా నువ్వు వేరొకరితో పాపం చేస్తున్నావు అంటే తట్టుకుంటాడు ఏ మగాడైనా? ఏ ఆడది తట్టుకోలేదు, ఏ మగాడు కూడా తట్టుకోలేడు. చేతిలో జోడించి చెప్తున్నాను, సంఘముతో చెప్తున్న మాట తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నీ మీద తప్పు ఒకటే మోపుతున్నాను. యెజబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు అంటున్నాడు. ఆ వ్యక్తి నీవేనేమో. ఆ యెజబెల్ అనే స్త్రీ నీలో ఉందేమో, ఆ జారత్వం నీలో ఉందేమో, ఆ వ్యభిచారం నీలో ఉందేమో, ఆ విగ్రహాలు నీలో ఉందేమో, ఆ బలర్పించే వాడు తినేమో నీలో ఉన్నాయేమో. నువ్వు మంచం పట్టక ముందే నీతో మాట్లాడుతున్నాడు. శ్రమల పాలు కాకముందే నీతో, నీ క్రియలకు ప్రతిఫలం ఇవ్వకముందే, దేవుని ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డ మీదకి రాకముందు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడు వేసే శిక్ష నువ్వు తట్టుకోలేవు. దేవుడు వేసే పనిష్మెంట్ నువ్వు తట్టుకోలేవు. అది బహు ఘోరమైంది. కళ్ళు కప్పినా, లోకం కళ్ళు కప్పినా, మనుషులు కళ్ళు కప్పినా, భర్త కళ్ళు కప్పినా, ఆ తెలియబడకుండా నువ్వు త్రోవ తప్పి ద్రోహం చేస్తున్నావేమో. పనికి మారాడా, పనికి మారిందాడా. ఆ తర్వాత నువ్వు అనుభవించే నరకం ఉండదే. ఆ తర్వాత నువ్వు అరువులు చేస్తుంటే నువ్వు మనసును బట్టి నీ ముఖం చూసేవాళ్ళు కూడా, నువ్వు శ్రమల పాలైతే నిన్ను ఓదార్చి ఆదరించేవాళ్ళు కూడా, మరణమే నీ తలుపు తట్టి, మరణమే నీ డోరు తట్టి, మరణమే కబలిస్తున్నా నిన్ను కాపాడే వారే లేరు. వాడికి నేను అప్పగించింది ఎవరు? మనుషులా? దేవుడే. ఎందుకు అప్పగించాడు? నీ పాపాన్ని చూసి, నీ వ్యభిచారాన్ని చూసి, నీ విగ్రహాలను చూసి, నీ చారత్వాన్ని చూసి, నువ్వు తినే వాటిని చూసి, నువ్వు ఒళ్ళమ్ముకునే వాటిని చూసి, నీ కండలు పిక్కలు బలము అందము సుఖము భోగం కావాలనుకుని తిరుగుతున్న దాన్ని చూసి సమయం ఇచ్చిన నీకు మారు మనసు కాకపోతే దేవుడు నీకు ఉగ్రత, నేను తట్టింది తలుపు. ముందుకు వెళ్తున్నానండి. ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి, ఎందుకంటే లోకంలో ఎక్కడా తనకు పరిష్కారం జరగదు. ఈ పనికి మనది మామూలు కాదు. ఎంత టెక్నాలజీ ఉన్నది తన దగ్గర. ఎప్పుడెప్పుడు డిలీట్ చేస్తా ఉండేది, ఎప్పుడెప్పుడే డిలీట్ చేస్తూ ఉంటాడు. ఈ పనికి మాలాడు దొరకడు, చెక్కడు, దొరకదు, ఇది చెక్కదు. అమ్మాయి ఇది సామాన్య కాదు, ఇది ఆయన ఇది మామూలు అనుకున్నావా? దీనికి ఎంత అంటే, వీడికి ఎంత అంటే అస్సలు అబ్బో ఇది మోసం చేయటం, అబ్బో వీడు మోసం చేయటం, అబ్బో ద్రోహం చేయటంలో ఎంత ముదురైపోయిందంటే, ఎంత ముదురైపోయాడంటే అటు తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు ఆ సంగతి తెలిసి, ఇటు భర్త బాధపడిపోతున్నాడు, రోషం పొందుతున్నాడు, కోపం తెచ్చుకుంటున్నాడు. అంతమంది ఎంత ప్రశాంతంగా ఉండేవాడు, ఎంత ప్రేమ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు? రోషాన్ని తెచ్చుకుంటున్నాడు, కోపాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒకవేళ సెటిల్మెంట్ కోసమని పంచాయతీలో కూర్చోబెట్టిన, పెద్దలకు కూర్చోబెట్టిన, ఇదేమన్నా తెలుసండి? దాని చాతుర్యంతో లేక వాడి జ్ఞానంతో చక్రాన్నైనా సత్తాన్నైనా తన వైపుకి తిప్పేసుకుంటాడు. లేక తిప్పేసుకునేది అంటారు కదా, తిమ్మిన బొమ్మెన
చేస్తానంట కదండి, చట్టాలనైనా మారుస్తారంటారు కదండి, కొనేస్తారు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు వాని పక్షాన నిలబడతాడు. దేవుడు వాని పక్షాన నిలబడతాడు. లేక దేవుడు ఆమె పక్షాన, అయ్యా నా భర్త నాకు ద్రోహం చేశాడు, అయ్యా త్రోవ తప్పిపోయాడు, అయ్యా నా భార్య నాకు ద్రోహం చేసింది, త్రోవ తప్పింది, ఆమె నన్ను కాదనుకొని వేరొకడితో అని చెప్పి యాజకుడి వద్దకు వచ్చి కన్నీళ్ళు పెడుతున్నాడే. ఓ యాజకుడా, ఓ దైవజన, లోకంలో నాకు ఎక్కడ న్యాయం జరగలేదు, పెద్దల్లో న్యాయం, సమాజంలో నాకు న్యాయం జరగలేదు, అయ్యా తల్లిదండ్రుల దగ్గర నాకు న్యాయం జరగలేదు, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నాకు న్యాయం, ఎంతమందికి చెప్పి చూసినా దీనిలో మార్పు రాలా, ఆళ్ళలో మార్పు రాలా, పిల్లల్లో మార్పు రాలా, దైవజన యాజకుడా అని ఏడుస్తుంటాడు. గుండెల్లో పెట్టుకొని చూసినాం, హృదయములు ప్రేమతో పెట్టుకొని చూసి, ఎన్నడూ కోప్పడక, ఎన్నడూ రోషపడక. కానీ ఏడిపిస్తున్నావా? ఆ ఏడుపు నీకు తగిలితే, ఆ కన్నీళ్ళు నీకు తగిలితే ఎలా ఉంటుందో నీకు తెలియదు. అల్లారు ముద్దగా నిన్ను చూసుకొని, గుండె లోతుల్లో నిన్ను పెట్టుకొని, నీవే సర్వస్వం అనుకున్నాడు, నీవే సర్వస్వం అనుకుంది. నా పిల్లలే నాకు సర్వస్వం, వాళ్ళు ఎంతటోళ్ళు అంతటోళ్ళు గొప్పోళ్ళు కావాలి, రేపు నాకు వాళ్ళు అనుకుంటే వాళ్ళని కన్నీళ్లు తెప్పిస్తున్నావా? కుమార్తె, కుమారుడా, నీ తల్లిదండ్రులు కన్నీళ్లు తెప్పిస్తున్నావా? కుమార్తె, నీ భర్త కన్నీళ్లు తెప్పిస్తున్నావా? ఓ కుమారుడా, నీ భార్యకు కన్నీళ్లు తెప్పిస్తున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ చట్టం వాళ్ళ పక్షం నిలవపోయినా, ఈ సమాజం వాళ్ళ పక్షం నిలవపోయినా, ఈ పెద్దల వాళ్ళ పక్షం నిలవపోయినా, నువ్వు తిమ్మిని చేసి నీ జ్ఞానం, నీ టెక్నాలజీ నువ్వు మొత్తం డిలీట్ చేసి, మొత్తం ఇంకోటి చేసి ఏది చేసినా ఒకటి ఎక్కడ తీసుకొచ్చాడు? తన వ్యాజ్యాన్ని యాజకుని ఎదుగు తీసుకొచ్చాడు. యాజకుని ఎదుగు తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు ఎదుగు తీసుకొచ్చాడు. దేవా, ఇది నువ్వే నాకు దిక్కు, దేవా నువ్వే నాకు దిక్కయ్యా. ఎస్, ఇప్పుడు చూడండి, నేను చదువునా అనుకోని 16వ వాక్యం. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గర తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని, ఎక్కడ? యెహోవా సన్నిధిలో. పెద్దల్లో తప్పించుకుంది, పనికి మాలింది, సంఘంలో అదే కులంలో తప్పించుకుంది, కుటుంబీకుల్లో తప్పించుకుంది, అక్కడ స్టేషన్లో ఎక్కడైనా తప్పించుకోలేదు, ఎక్కడైనా తప్పించుకోలేడు. కానీ ఎక్కడ తప్పించుకోలేడు? లేదా ఎక్కడ తప్పించుకోలేదు? యెహోవా సన్నిధిలో నిలబెడితే ఆ శిక్ష, తీర్పు పైనుండి వచ్చేది. అర్థమైందా? డబ్బులు పెట్టి కొనగలరా? రాజకీయంగా మార్చగలరా? అధికారంగా ఏమైనా చేయగలరా? బంధు బలముతో, ఊరు బలముతో, కుల బలముతో ఏమైనా చేయగలరా? ఇప్పుడు వరకు చేస్తారు, చేసి తిప్పుతారేమో, డిలీట్ చేయొచ్చేమో, మెసేజ్లు కూడా కానరాకుండా, మాట్లాడిన సంగతులు కూడా తెలియకుండా మరుగు చేయొచ్చేమో, చట్టాలనే మార్చొచ్చేమో, చుట్టాలని మార్చొచ్చేమో. నేను ప్రకటిస్తున్న వారి సన్నిధిలో నిలబడితే ఆయన ఎవరు మార్చలేరు, ఆయన తీర్పును ఎవరు మార్చలేరు. ఆయన చేసే తీర్పు, ఆయన వేసే శిక్ష, ఆయన వారి క్రియలకు తగిన ప్రతిఫలము ఇచ్చి తీరతాడా, ఇచ్చి. అందుకే నా చేతులు జోడించి మీకు ఆ శిక్షకు మీరు పాత్రులు కాకూడదు. ఆ మంచాన పడే స్థితికి, మీరు చేసిన పాపం మీ పిల్లల మీదకి రాకూడదు. అమాయకుడు నీ భర్తని నువ్వు ఏడిపించొద్దు. ప్రేమగా చూసుకుని నీ భర్తని
రోషము పూనుకొని నీ మీద కోపపడేలాగా చేసుకోవద్దు. నీ భార్య ప్రేమగా నిన్ను చూసుకునే నీ భార్యని మోసం చేసి నువ్వు ద్రోహం చేస్తే ఎక్కడ చెప్పుకుంటది? ఇక తనకి ఎక్కడ న్యాయం జరిగింది? దేవుని సన్నిధిలోనే, యాజకుని యొద్దే, యేసయ్య యొద్దే. హల్లెలూయా. ముందుకు తీసుకెళ్దాం. చూడండి 17వ వచనం. తర్వాత యాజకుడు మట్టి కుండలో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ పరిశుద్ధమైన నీళ్ళల్లో వేయవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగు తీసి రోషం విషయమై నైవేద్యమును అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. శాపము పొందిన చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో కిందనున్న ధూళి తీసి ఆ పరిశుద్ధమైన నీళ్ళలో వేసారో అవి ఏ నీళ్ళుగా మారిపోయి శాపగ్రస్తమైన చేదు నీళ్ళుగా మారిపోయినాయి. ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిందేమనగా, ఏ పురుషుడు నీతో చేయనింపని ఎడల నీవును నీ భర్తకు ఆధీనురాలవై ఉన్నప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడల శాపము కలుగు చేయి సేదు నేను నుండి నిర్దోషివి కమ్ము. నీవే గనక నీ భర్తకు లోబడి, నీవే గనక నీ భర్తకు భయపడి, నీవే గనక నీ భర్త యొక్క ఆధీనములో ఉండి నువ్వే అపవిత్రమైన కార్యము గనక చేయకుండిన ఎడలా ఈ చేదు నీళ్ళ విషయంలో నీవు నిర్దోషివి కమ్ము. అంటే ఈ నీళ్ళు నేనేమి చేయవు. ముందుకు వెళ్ళిపోదాం. ఒకవేళ కనుక నీ భర్త ఆధీనులు కాక వేరొక పురుషునితో, వేరొక స్త్రీతో, వేరొకరితో ఒకవేళ నువ్వు శయనించి అపవిత్రురాలు అయిపోతే ఆ సేదు నీళ్లు, ఆ శాపగ్రస్తమైన నీళ్లు నీకేం కలుగు చేస్తాయో ఇప్పుడు రాశాడు. నీవును నీ భర్తను ఆధీనురాలైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్ర పరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడిపోవునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్య నిన్ను శాప పదములకు ప్రమాణముగాను ఆస్పాదముగా. అదన్నమాట సంగతి. నడుములు పడిపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి, కాళ్ళు పడిపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి, కళ్ళు పడిపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి, నోరు పడిపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి, పళ్ళు పడిపోతే వ్యభిచారం చేసే వాళ్ళకి నిశ్చయముగా వాళ్ళు శాపగ్రస్తులైపోయి శాపాస్పదముగా మారిపోతారు. కడుపులో వారికి జబ్బు. ఈ జబ్బు ఎవరైనా బాగు చేయగలుగుతాడా? ఈ శాపము నుండి ఎవరైనా ఆశీర్వాదంగా మార్చగలుగుతారా? నీ నడుములు ఎవరైనా బాగు చేయగలుగుతారా? నీ భర్త యొక్క ఆధీనములో కాక నువ్వు వేరొక పురుషునితో కూటము చేసి నువ్వు అపవిత్రాలు అయిపోతే నిశ్చయముగా దేవుని దగ్గర నుంచి నీకు వచ్చే పనిష్మెంట్ మామూలుగా ఉండదు. నీ కడుపు ఉప్పటం, నీ కడుపులో జబ్బు ఏర్పడటం, నీ నడుములు పడిపోవటం, ఇక రకరకాల అవయవాల మీద దెబ్బ, రకరకాల అయినటువంటి క్రియలు జరిగిపోతాయి. ఈ శాపానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? నీ భర్త కాదు, ఎవరు? నీ భార్య కాదు, ఎవరు? నీ యాజకుడు కాదు, ఎవరు? నీ దేవుడు కాదు, ఎవరు? నీవే కారణం. ఎందుకు?
యేజబెలుని ఉండనిస్తున్నావు. నువ్వు సంఘములోనే ఉన్నావు, శివమగల ఉపదేశాలు వింటున్నావు, సత్య ఉపదేశాలు వింటున్నావు. ఏది చేయకూడదు నేర్పుతున్నాడు. నీకు భర్త ఉన్నాడుగా, వేరొక పురుషుడితో కూటమి చేయకూడదు, నువ్వు అపవిత్రాలవి కాకూడదు అని చెప్తున్నాడుగా. అయినా ఈ చెవులతో ఆ చెవులో కూడా ఏం చేస్తున్నావు? వదిలేస్తున్నావు. నీకు ఎంత చెప్పినా, నువ్వు ఏది తినకూడదని నీకు చెప్తున్నా వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? ఈ చెవులతో వింటున్నావు. తెలుసు నీకు తినానికి వెళ్ళకూడదని, తెలుసు నీకు సమర్థమందికి వెళ్ళకూడదని, తెలుసు నీకు జ్ఞాపకర్థం వెళ్ళకూడదని, తెలుసు నీకు వ్యభిచారం చేయకూడదని, తెలుసు నీకు విగ్రహాలు చేయకూడదని, తెలుసు నీకు విగ్రహాలు కల్పించిన వాటిని వెళ్ళకూడదని, తెలుసు నీకు వేరొకరితో కూటం పెట్టకూడదని, తెలుసు అపవిత్రుడు కాకూడదని తెలిసి కూడా చేస్తున్నావు. అదేమంటే ఏం చేస్తున్నావు? నువ్వు తెలియకుండా రహస్యంగా మెయింటెనెన్స్ చేస్తున్నావు. కానీ హృదయాల్ని పరిశీలించేవాడు, అంతర్యంద్రియాల్ని పరీక్షించేవాడు ఉన్నాడుగా. మరి ఆయన ఊరుకుంటాడా? లోకం కలిగి కప్పినా, కులం కప్పినా, మంది కప్పినా, మార్పులు కప్పినా, అధికార రాజకీయంలో నువ్వు మొత్తం శక్తి అంతా మొత్తం నీ జ్ఞానం ఎక్కువ, నీ తెలివి ఎక్కువ, మెయింటైన్ చేసేస్తావు. కానీ ఇక్కడికి వచ్చితే మెయింటైన్ చేయగలవా? ఇక్కడ నీ వేసాలు సరిపోతాయా? కడుపులో జబ్బు పుట్టింది, నడుములు పడిపోతాయి, శాపగ్రస్తులైపోతావు, ఆశాస్పదం అయిపోతావు. ఎంత అవమానమో తెలుసాగా, ఎంత హేళనో తెలుసా, ఎంత నిందలో తెలుసా. నీ బ్రతుకు చెడా అంటారు, ఛీ నీది ఒక బ్రతుకేనా అంటారు, ఛీ ఆ బ్రతుకు విలువ లేనే లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు తెలిసి కూడా కళ్ళు కావడంతో ఒళ్ళు కనుక మదమెక్కి సుఖం కోసమో భోగం కోసమో చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవరికైనా సమయమే. ఆ సమయాన్ని నువ్వు దాటి ఇంకా నువ్వు బరి తెగించి భయం లేకుండా, దేవుని భయము, ఉన్నత ఉపదేశాలు వింటున్నా, జీవము గల ఉపదేశాలు వింటున్నా, సంఘములో సహవాసములో ఉంటూ కూడా నీ నడవడికలో మార్పు లేకపోతే నీ నడుములు పడిపోతాయి, నీ కడుపులో జబ్బు, మంచం పట్టిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. ఇది దేవుని తీర్పు, ఇది తప్పించుకోలేరు. జాగ్రత్త సుమా. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యం చూడు. ఏంటి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం అంటే అహజ్యా కన్నావు. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. చూసారా, ఒక స్త్రీ ఒంటి మీద బట్టలు లేకపోవడం వల్ల, చూసారా ఒక స్త్రీ వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఎవరు? ఒక ఆత్మీయుడైనట దేవునికి ఇష్టానుసారండి దేవుని దినములకు 7 మార్లు స్తుతించే దావీదు పాపములో పడిపడే కారణం ఎవరు? మాట్లాడండి. స్త్రీయే. ఒంటి మీద వస్త్రం ఉంటే అలా జరిగి ఉండేదా? ఆ కామపు చూపు ఉండేదా? ఆ మోహపు చూపు కలిగేదా? ఆ మనసు వచ్చేదా? ఒంటి నిండా వస్త్రము స్త్రీకి ఉండాలా. నీ శరీరం అనేది కనబడకుండా ఎప్పుడు కూడా కప్పి ఉండాలా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుకో. నేను ప్రకటిస్తున్న వారి యొక్క శరీరాన్ని గురించి మాట్లాడాడు. ఆయన చొక్కా అంగి ఎక్కడి వరకు? పైనుంచి
దేవాలయం నిండుకొని ఉండెను. ఉండాలి కాదు, ఉండింది. ఎక్కడి నుంచి తీస్తే చదువు గబుక్కన యెషయా గ్రంథం 6వ అధ్యాయం లేదా? ఆయన చొక్కాయి అంచులు దేవాలయములో. ఎప్పుడు కూడా నీకు నిండుగా ఉండాలి వస్త్రం. ఏంటి? నిండుగా ఉండాలి. చదువు. నిండుకొని ఉండిను. ఏమ్మా? ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరి 6 రెక్కలు ఉండిను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో కాళ్ళను కప్పుకొని చుండెను. చూడు, ముఖాన్ని కప్పుకుంటున్నాయి, కాళ్ళని ఎస్ కప్పుకో. నీ అందాన్ని కప్పుకో, నీ సౌందర్యాన్ని కప్పుకో, నీ శరీరాన్ని కప్పుకో. సిగ్గుమారిందారా, చెడిపోయిందారా, పనికి మారిందారా, ఎదుగుతున్నవాడు పాడు కాకూడదంటే, ఎదుగుతున్నవాడు చూపు పోవదంటే, ఎదుగుతున్నవాడి మనసు పాడవకూడదంటే, ఈ రోజున సమాజము, లోకము, సొసైటీ ఎలా ఉందండి? ఒంటి మీద బట్టలు ఉన్నాయండి, సరైన వస్త్రం ఉంటుందా? నేను ఒక్కొక్కసారి నా చేతులు ఏదంటే గుద్దుదామనిపిస్తుంది. వెళ్ళి నడిపంత కోసిందని, ఈ పంత కోసుకున్నదాన్ని, చేతులు లేకుండా పొట్ట మీద ఏమి లేకుండా పోతున్న దాన్ని గుద్దుదామనిపించింది. ఏ కల్చర్ ఇది? క్రైస్తవ కల్చర్ ఇది? చెప్పండి. లోకము యొక్క కల్చర్ ఇది. ఒంటి మీద వస్త్రం లేకుండా సొంపుగా ఇంపుగా నీ సౌందర్యం, నీ అందాన్ని లోకానికి ప్రదర్శించడానికి నువ్వు లోకస్తురాలువా? నువ్వు ఒక ఆత్మీయురాలివి. ఎప్పుడు కూడా నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ దేహాన్ని, నీ శరీరాన్ని కప్పుకొనే ఉండాలి. కప్పుకొనే ఉండాలి. వింటున్నావా? నువ్వు ఆరాధనలో నిలుచున్నా నీ శరీరం కనబడవద్దు, నీ పొట్ట కనబడవద్దు, నీ దేహం కనబడవద్దు. నువ్వు నడి వీధిలో వెళ్తున్నా, ఆ నడిచి వెళ్ళేవాడికి కనబడకూడదు. కొంతమంది మందిరంలో బాగా ఉంటారు, ఇక్కడ అయ్యగారు ఉంటాడు కాబట్టి బయట బాజారేసి వెళ్ళేస్తారు. బయట లోకేస్తులు, లోక కల్చరు. ఇక్కడ కేసు అక్కడ కేసు వేయకూడదు. కప్పుకో. నీ దేహాన్ని కప్పుకో, నీ ఒంటిని కప్పుకో, నీ ముఖాన్ని కప్పుకో, నీ కాళ్ళని కప్పుకో. నువ్వు బజార్దారు కాదు, నువ్వు ఆత్మీయురాలివి. క్షమించుదురుగాక వారి దేహం కనబడాలని, క్షమించుదురుగాక వారి స్థానాలు కనబడాలని, క్షమించుదురుగాక వారి త్వరలో వారి యొక్క శరీరం ఆకార ఆకృతి కనబడాలని టైట్ జీన్స్, టైట్ వస్తారు. సిగ్గులేని మంద, సిగ్గు సెలవులేని పెంపకాలు, సిగ్గు సెలవులేని సాంప్రదాయాలు. కన్నారు కానీ పిల్లలు పెంచడం చేతకట్లేదు. కన్నారు కానీ పిల్లలకు ఏ వస్త్రాలు వేయాలో, ఏ వస్త్రాలు ఎక్కడ సాంప్రదాయాలు, ఎక్కడి టైట్ బట్టలు, ఎక్కడ చేతులు లేని, ఎక్కడ శరీరం కనబడే వస్త్రాలు, ఎక్కడ ఈ బట్ట పోసుకొని దిక్కుమాలిన ఆచారాలు, దిక్కుమాలిన సిద్ధాంతాలు, దిక్కుమాలిన కల్చర్. ఇదంతా దావీదు చెడిపడే కారణం ఎవరు? దావీదు చూపు పడే కారణం ఎవరు? దావీదు మనసు పడే కారణం ఎవరు? మొగుడు ఉంటే ఒక కేసు, మొగుడు లేకపోతే ఒక కేసుమా? సంఘములో ఉంటే ఒక కేసు, సంఘంలో లేక బయటికి వెళ్తే ఒక కేసుమా?
నా ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, మారినవాడు, మార్పు లేనివాడు, యుగ యుగాలకు ఏక రీతిగా ఉన్నాడు. సంఘములో ఉన్న ఒకేలాగా ఉండాలి, భక్తున్నా ఒకేలా ఉండాలి, భక్తు లేకపోయినా ఒకేలా ఉండాలి, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకేలా ఉండాలి. యేసేపు ఎక్కడున్నా భయపడుతూ జీవించాడు, యేసేపు ఎక్కడున్నా పరిశుద్ధంగా జీవించాడు, యేసేపు ఎక్కడున్నా తమ తండ్రి అయిన దేవునికి దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దుగోలు వారి దేవుని కొరకు సావడానికైనా సిద్ధపడ్డారు. వారి పరిశుద్ధత విషయంలో తిండి ముందు పెట్టిన రాజు తినే భోజనం, రొట్టె మాంసం పెట్టిన యూదులము నిష్ఠ గరిష్ట కలిగినటువంటి అపవిత్రమైన దాన్ని మేము ముట్టం. మేము యూదులము, మేము ఆ విగ్రహాలకు సాగిలపడం, అవసరమైతే చావలైనా సస్తాం. మా దేవుడు మండుచున్న వేడి ముఖం నుంచి రక్షింపగల సమర్థుడు. అది దేవుని కొరకు రోషం కలిగి, అది నీ దేవుని కొరకు మహిమ తెచ్చేది, అది నువ్వు చేసేసి. ఎంతకాలం నీలో ఒక మార్పు రావాలని దేవుడు చూస్తున్నాడు. ఎంతకాలం నీకు సమయం ఇచ్చాడు. నీకు ఒక తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు తర్వాత కన్నీళ్ళు విడిచాడు. అప్పటికే పోగొట్టుకోవాల్సినవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఆత్మని, అభిషేకాన్ని, మనస్సుని అన్ని పోగొట్టుకున్నాడు. మరలా శుద్ధ హృదయం, మరలా సంబంధం కలిగిన మనస్సు, మరలా దృఢమైనటువంటి, మరలా స్థిరమైన ఆత్మ, విరిగి నలిగిన అయ్యా ఇస్సోపు ఎముక కన్నా తెల్లగా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యంలో చూస్తే అక్కడ ఓ పనికిమాలిన కనపడుతుంది. పనికిమాలిన కనపడితే పనికిమాలినడు ఉంటాడు. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. చాలు, అదే తన అధికమైన లాలన మాటల చేత ఏ బతుకులు ఏం పురుషుడు ఇంటి లేకపోతే ఆగలేవా? ఒళ్ళొప్పు కవ్వదా? సుఖమా, భోగమా, కావడమా? మనసును పట్టిస్తాడు. పాతాళం తర్వాత తీర్పు, క్రియలకు ప్రతిఫలం. నడుములు పడిపోతాయి, కడుపులో జబ్బు, పిల్లలు సస్తారు. నువ్వు చేసిన పాపం పోకుండా అది మరొకరికి శాపగ్రస్తంగా ఉంటుంది. అది ఆశాస్పదంగా, నిందాస్పదముగా ఉంటుంది. నేను చెప్పే ఉపదేశాలు మీకు నచ్చకపోయినా, నేను చెప్పే ఉపదేశాలు మీకు కఠినంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, నేను చేయగలిగింది ఏమి? ప్రకటించటమే నా పని, బోధించటమే నా పని. నైటీలు వేసుకోవద్దన్నది ఎంతమంది మానేయలేదు? అర్థమైందా? నైటీలు వేసుకోవద్దన్నందుకు ఎంతమంది మానేయలేదు? ఆ పేరేంటి తెలుసా? చెప్పండి, మాట్లాడే. నైట్ అంతేనా? నైటీలు అంటారు అంతేనా? లేదంటే హాస్పిటల్లో ఉంటారు, వైద్యశాస్త్రంగా వారికి వస్త్రాలు మార్చడానికి అనుకూలత అనేది ఉండదు కనుక, ఇబ్బంది ఉండదు కనుక. అర్థమవుతుందా? అక్కడ మొన్న నేను ఆ మధ్యకాలంలో ఒక హాస్పిటల్కి వెళ్తే సిస్టర్ గారు చెప్తుంది, దయచేసి డాక్టర్ గారు వస్తున్నారు, మీరెవరు నైటీల మీద ఉండడానికి వీల్లేదు, మీరెవరికి వాళ్ళు చక్కని వస్త్రాలు కట్టుకొని ఉండాలి అంది. అబ్బా అనుకున్నా. నేను కట్టుకోవద్దంటలేదు, ధరించుకోవద్దంటలేదు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వస్త్రధారణ నీ శరీరాన్ని కప్పుకోవాలి, నీ రొమ్ములను కప్పుకోవాలి.
నీ దేహాన్ని కప్పుకోవాలి. సత్య ఉపదేశం ఇది. ఈ ఉపదేశము ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టబడితే, ఈ ఉపదేశము ద్వారా నువ్వు మారు మనసు పొందితే, ఈ ఉపదేశము ద్వారా నిశ్చయముగా నీవు దేవుని సంఘములో ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఎదగాలి. ప్రభు రాకడలో ప్రభుతో కూడా పరలోకంలో ఉండాలి అనుకుంటే నీ క్రియల్లో మార్పు కలగాలి, నీ ప్రవర్తనలో మార్పు కలగాలి. కలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలవు. అక్కడే ఉన్నది, బుద్ధి లేని పడుచువాడు నా అల్లిక కిటికీలో నుండి నేను చూడగా అని రాశాడు. అదే 7వ అధ్యాయంలో మనకి 5వ వచనంలో ఉంటుంది. అదిగో నా ఇంటి కిటికీలో నుంచి పారు చూడగా జ్ఞానము లేని వారి మధ్యన ఇదండి. వీడికి ఏం లేదు, బుద్ధి లేదు. వీడికి బుద్ధి లేదు, దానికి కూడా ఏం లేదు, దానికి కూడా బుద్ధి లేదు. వీడికి బుద్ధి లేదు, దానికి బుద్ధి అంటారు. లోపల అంటారుగా, ఆడికన్నా ఉండాలి బుద్ధి, దానికన్నా ఉండాలి బుద్ధి అంటారా? దానికి తెలీదా మొగుడు ఉన్నాడని, పిల్లలు ఉన్నారని? దానికి బుద్ధి లేదా? ఆడికి ఉండొద్దా బుద్ధి? ఆడికి ఒక పిల్ల ఉందని, పిల్లలు ఉన్నారని ఆడికన్నా ఉండొద్దా జ్ఞానం అంటారు లేదా? వీడికి బుద్ధి లేదంట, దాని త్రోవలోకి వెళ్ళాడంట. ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేని పురుషుడు ఎంటలేడు, నువ్వే కనపడు నాకు అంటూ పేనుగారే మాటలు మాట్లాడుతుందంట, సొల్లు మాటలు. ఒక్కొక్క ఆడల నుంచి మాట్లాడదు సొల్లు మాటలు, ఒక్కొక్క ఆడది మాట్లాడితే ఆ మాటలకి అంతే అవుట్, ఈడుచుకుని పోతున్న గాయాలు, పాతాళం, నాశనమే జీవిత కుటుంబం. సంవత్సరం కళ్ళు పోగొట్టుకోలా, ఆత్మను పోగొట్టుకోలా, అభిషేకాన్ని పోగొట్టుకోలా, బందీ అయిపోలా, తిరగల విసరట్లా, శివరాకరికి ఏమైపోయాడు. ఈ రోజున ఆలోచించు. ఒకడు ఒక స్త్రీ చేతిలో మోసపోతుంటే, ఒక ఆవిడ ఒక పురుషుడి చేతిలో మోసపోతుంది. ఒకడు బుద్ధి లేనివాడైతే ఒకటి బుద్ధి లేదైతుంది, ఒకటి జ్ఞానం లేనివాడైతే ఒకటి జ్ఞానం లేదైపోతుంది. ఈ రాత్రి కాలమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు సంఘముతో మాట్లాడుతున్నాడు, ప్రభు ఆత్మీయులతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడిన మాట, ఇది నీకేనా అమ్మాయి, ఇది నీ కోసమే, ఇది మీ కుటుంబం కోసమే, మీ పిల్లల కోసమే. మీ ఆయన గురించి చెప్పాడు, వాక్యం అంతా నీ మీదే, ఇవాళ నీ మీదే నడిచింది. విన్నావా? అర్థమైందా? ఈ కాదు, నీ గురించే మాట్లాడాడు, నా గురించే మాట్లాడాడు. ఆ యెజబెలు నాలో ఉంది, పనిచేస్తుంది. అర్థమైందా? ఆ యెజబెలును నీలో నుంచి నువ్వు తీసివేసుకో, దాని క్రియలను చేయటం మానే, చక్కని ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక.